నిజమైన స్నేహితులుగా ఉంటే మనం అన్ని విషయాలు ఆశ్రయించబడేటట్టుగా దీవించబడుతూ ఉంటాం. కాబట్టి ఈ సమయంలో అబ్రహాం గారిని చూసాం, దేవుని యొక్క స్నేహితుడిగా ఉన్నాడు. అలాగే మోషే గారిని చూసాం, దేవుడితో మాట్లాడాలని కలిగి ఉన్నాడు. మరి మనం ఎవరితో సహవాసం చేయాలంటే దేవుడితో, నిజమైన స్నేహితుడైనా దేవుడితోనే చేయాలి, దేవుడితో చేయాలి. ఇందాక ఉదయకాల సమయంలో వాక్యం చెప్పాం ఏమని, దొంగతనము హత్యను నాశనం చేయడానికి వచ్చిన కానీ వాడు యజమానుడైతే నేనైతే గొర్రెల కోసం ప్రాణం పెట్టాలని వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువు నిజమైన స్నేహితుడు కాబట్టి ఆ నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంటే మన కోసము ప్రాణం పెట్టడానికైనా ఆయన వెనకడి వేయలేదు, కానీ ఆ పరమంలో నుండి భూలోకానికి వచ్చి మనందరి కోసం మన ప్రాణాన్ని అనిపించి ఆ నిజమైన స్నేహితుడిగా విడుదల మనం ప్రేమించేవాడుగా ఉన్నాడు. ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే మనం ఎవరితో సహవాసం చేయాలి, ఎవరితో సహవాసం చేయకూడదు. ఇప్పుడు దాకా ఎవరి సహవాసమో ఎవరితో చేయాలో చూసాము. మనం ఎవరితో సహవాసం చేయకూడదు ఒకసారి జ్ఞాపకం తక్కువ 2 మాటలు చెప్పి ముగిస్తానండి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 24వ వచనం. మన సహవాసం అనేది ఎవరితో చేయకూడదు. కోపచిత్తునితో సహవాసం చేయకము, కోపచిత్తునితో సహవాసము చేయకము, క్రోధము గలవానితో పరిచయము కలిగి ఉండకము. కాబట్టి కోపచిత్తునితో సహవాసం చేయకూడదు, కోపం వచ్చినతో పరిచయము కలిగి ఉండకూడదు, వారితో సహవాసం చేయకూడదు. కోపచిత్తునితో సహవాసం అయితే ఎక్కువ కూడా కోపడతాం, దుడుకు పేదలు లాగా ఉంటాం. దుడుకు పేద భక్తుడు ఆయన మాట అయితే పడేవాడు కదా దుడుకు పేదలు. తర్వాత దేవుని యొక్క సన్నిధికి వచ్చిన తర్వాత ఆ దుడుకు పేద తర్వాత పశ్చాత్తాపడి దేవునికి దేనికైనా తెగించేవాడుగా ఉన్నాడు పేదలుగా. ఇక్కడ కూడా జ్ఞాపకం చేసుకుంటే కోపచిత్తుతో సహవాసం చేయకము, క్రోధము కలవానితో పరిచయము కలిగి ఉండకూడదు మొట్టమొదటిగా. ఇంకా ఎవరితో సహవాసం చేయకూడదు? 23వ అధ్యాయం సామెతల గ్రంథంలోనే 23వ అధ్యాయము 20వ వచనం. ద్రాక్షారసం త్రాగు వారితోనైను మాంసము ఎత్తుగా దిగువారితోనైను సహవాసము చేయకు. చేస్తే ఏం జరుగుతుంది? త్రాగుబోతులు తిండిబోతులు దరిద్రులకు నిద్రమతో తిప్పి కూడా ధరించుటకు కారణము. కాబట్టి త్రాగుబోతులతో సహవాసం చేస్తే ఏం జరుగుతుందంటే దరిద్రులైపోతారు. తిండిపోతులతో సహవాసం చేస్తే ఇంకా నువ్వు చాలా తిండిపోతులుగానే మారిపోతావు. కాబట్టి వారితో సహవాసం అనేది చేయకూడదు. మూడవదిగా ఎవరితో సహవాసం చేయకూడదు అంటే 29వ అధ్యాయంలోని 3వ వచనం. సామెతల గ్రంథము 29వ అధ్యాయము. జ్ఞానమును ప్రేమించువాడు తన తండ్రిని సంతోషపరచును, వేశ్యలతో సాంగత్యము చేయవాడు ఆస్తిని పాడు చేయును. కాబట్టి వేశ్యలతో సాంగత్యము అంటే సహవాసము, స్నేహితం చేసేవారు ఎలా ఉంటారంటే తన ఆస్తిని అంతా కూడా ఇల్లు కొల్లాగా చేసుకొని తన ఆస్తిని మొత్తం కూడా కొంతమంది చేస్తే ఆ వేసులతో సహవాసం చేసి వారితో తిరిగినప్పుడు తన ఇంట్లో అన్ని వస్తువులు కానీ ఇల్లు కానీ మొత్తం పొలం కానీ మొత్తం కూడా వృధాగా అయిపోయిన తర్వాత తిరిగి పరిస్థితి అంటే అడుగుతున్న పరిస్థితులకు వస్తారు. కొంతమంది అంతా పోగొట్టుకుంటారు. దేనికంటే వేశ్యలతో సహవాసం చేసేవారు తన ఆస్తిని కూడా పోగొట్టుకున్న వారుగా ఉంటారు. ఇంకా ఎవరితో సహవాసం చేయకూడదు అంటే అవిశ్వాసులతో సహవాసం చేయకూడదు. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. మీరు అవిశ్వాసులతో తోడుగా ఉండకూడదు, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగులకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తుకు బిలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది. కాబట్టి అవిశ్వాసంతో సాంగత్యం చేస్తే అవిశ్వాసి ఏం చేస్తారంటే విశ్వాసిని కూడా ఏం చేస్తారు, ఇంకా ఆలోచనలే ప్రార్థన టైం ఉందలే కాసేపు ఇంకా అప్పుడే పాటలు పాడుతుంది ఇంకేముంది ఇప్పుడు పోయి చేద్దాం పోదిగానమ్మా అప్పుడే పోతున్నారని అవిశ్వాసం ఏం చేస్తారంటే వచ్చే వారిని అందరూ కూడా ఏం చేస్తారు, అపవాది సాతాను వారిని ప్రేరేపించి అక్కడ నిలుపుతారు. తీరా ఏం చేస్తారు, బయలుదేరేసరికి టైం చూస్తే ఆ మొత్తం చెప్పుకొని చెప్పుకొని ఆ దగ్గర 11 అయిపోయింది. 11 అయితే మాస్టర్ గారు ఏమని అనుకుంటారాంలే ఇంకా ఎవరికైనా అనుకొని ఇంకొచ్చి ఆగుతారు. ఆగి వాళ్ళు కనబడి వేసి తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్తారు. ఎవరైనా ఎదురొచ్చారు
నేను కూడా అక్కడ వస్తున్నా, టైం అయిపోతుంది, ఇప్పుడు ఎందుకు భాషకారం అనుకుంటారు ఏది అని వారిని కూడా తీస్తారు. అంటే అవిశ్వాసులుగా మనము వారితో సాకారం చేస్తే వారు ఏం చేస్తారంటే ఇంకా వెనకడుగు వేసి వెనక లాగుతారు కానీ ముందుకు రారు. అందుకే విశ్వాసంతోనే మనము సహవాసం ఎక్కువ చేయాలి, దేవుని తెలుసుకున్న వారితో సహవాసం చేయాలి అని వారిని త్రోసివేయమని కాదు, వారిని చేదరించుకోమని కాదు, కానీ వారితో ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలి. క్రీస్తు కలిగిన వారితో దేవుడే చెబుతున్నారు. ఏమని చెబుతున్నారంటే ఇదిగో నా మాటల యందు నా యొక్క దేవుని యందు భయభక్తులు కలిగిన వారితో మీరు సహవాసం చేయండి, నా ఉపదేశాలు వినే వారితో మీరు సహవాసం చేయండి. అలా చేస్తే వారితో సహవాసం చేసినప్పుడు ఆత్మీయులు మీరు మేలు పొందుకునే వారుగా ఉంటారు, మేలు పొందుకునే వారుగా ఉంటారు, లాభాలు పొందుకునే వారుగా ఉంటారు. కానీ మీరు ఈ లోక స్నేహంతో చేయకూడదు. ఈ లోక స్నేహము దేవునితో వైరము. కాబట్టి ఈ లోకంలో ఉన్న వారితో కానీ వారితో సహవాసం చేస్తే వారిని ఎక్కువగా మళ్ళీ ఇంకా ఆ దేవుని మందిరానికి వెళ్ళనీయకుండా, దేవునితో సహవాసం చేయకుండా వారిని ఇంకా కిందకు లాగుతారు. కానీ వారి ఆత్మీయ స్థితిలో మరి పోగొట్టుకుంటారు ఉద్దేశంతోనే ఈ వాక్యాన్ని రాశారు. అవిశ్వాసంతో మీరు తోడుగా ఉండకూడదు. బైబిల్లో జ్ఞాపకం చేసుకుంటే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం, నాలుగవ అధ్యాయంలో యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం, వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగురా. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయకూడదు వాడు దేవునికి ఎవరు చెప్పారు మాట? దేవుడే రాయించాడు, నేను చెప్పలేదు. కానీ ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగురా అని చెప్పుకుంటూ ఏమంటున్నాడంటే కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయకూడదు వాడు దేవునికి శత్రువు. దేవునికి శత్రువు. మన దేవుని శత్రువుగా ఉన్నామా, మిత్రులుగా ఉన్నామా? అవిశ్వాసంతో ఉన్నామా, లేకపోతే విశ్వాసంతో ఉన్నామా? కోపచిత్తంతో ఉన్నామా, లేకపోతే మృదువైన మాటలు మాట్లాడుతూ ఉన్నామా? ఎవరు వ్యక్తిగతంగా మనమే పరిశీలన చేసుకోవాలి. వేసుతో సంగాతి చేద్దామా, మంచి వారితో సాంగత్యం చేద్దామా, సహవాసం చేద్దామా, స్నేహితులు చేద్దామా? ఎవరికి వారు వ్యక్తిగతంగా మనము మాట్లాడుకోవాలి. ఇంకా జ్ఞాపకం చేసుకుంటే 119వ దావీదు కీర్తనలో 63వ వచనం, 119వ దావీదు కీర్తన 63వ వచనం, ఒక వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టే మంచి వచనం అండి. అది చూద్దాం ఒకసారి. దావీదు గారు రాసిన నీ యందు భయభక్తులు గల వారందరికీ నీ ఉపదేశం అనుసరించే వారికి నేను చెలిగాడును. ఎవరికి స్నేహితుడిగా ఉంటున్నాడు, ఎవరికి చెలిగాడిగా ఉన్నాడంటే నీ యందు భయభక్తులు గల వారికి అందరికీ నీ ఉపదేశాలు అనుసరించే వారికి నేను చెలిగాడును. ఆడ అబ్రహాం గారు దేవుని మాటకి లోబడ్డాడు. అలాగే ఇక్కడ కూడా జ్ఞాపకం చేసుకుంటే నీ యందు భయభక్తులు గల ఎవరైతే ఉంటారో, నీ ఉపదేశాలు ఎవరైతే ఉంటారో వారికి నేను చెలిగాడునని దావీదు గారు కూడా 119వ దావీదు కీర్తనలో ఇక్కడ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి నీ స్నేహితం, మా స్నేహితం, మనందరి స్నేహితం ఎవరితో ఉండాలంటే దేవునితోనే ఉండాలి, దేవునితోనే సహవాసం చేయాలి. దేవుడు నిజమైన స్నేహితుడు యేసుక్రీస్తు ప్రభువారే. ఆ నిజమైన స్నేహితుడు మన అందరి కోసం ఈ లోకానికి వచ్చి నీ కోసం, మా కోసం, మనందరి కోసం అమూల్యమైన ప్రాణాన్ని ధారపోసాడు, అర్పించాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి రాబోతున్నాడు. మరి ఆయనతో సహవాసం చేస్తావా? నిజమైన స్నేహితులతో, అది ఈ లోక స్నేహితులతో సహవాసం చేసి, కొద్దిగా మంది లోక స్నేహితులతో సహవాసం చేసి, ఇంకా దేవుడికి వెనకడుగు వేసుకుంటూ వారితో సహవాసం చేస్తూ అవిశ్వాసంగా ఉంటావా? ఎవరికి వారే మనం పరిశీలన చేసుకున్నాం. మనం ఒకసారి వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే కొంతమంది అంట మామూలు గంట ఎక్కడ ఉంది విషయం ఎలా ఉంటుంది? మామూలుకి తలలో కోరలో విషయం ఉంటాయంట. అలాగే దేవుడికైతే కోపలు ఉంటుంది. మనిషికి అయితే మనిషికంట అడిగా నుంచి ఆ తల తోక రెండు తల నుంచి అలాగే తోక దాకా అంతా కూడా మానవుల యొక్క హృదయం అంతా కూడా అలాంటి పరిస్థితి. అంటే నేను చెప్పలేదు, కొంతమంది వ్యక్తులు చెప్పిన మాటలు మీకు తెలియపరుస్తున్నాను. ఒక పాముకి అయితే తల్ల విషయం ఉంటుంది, ఇంకా దేవుడికి తోకల విషయం ఉంటుంది. అలాగే మనిషికి అయితే హృదయం అంతా కూడా విషంతో నింపబడిన వారు, అంటే హృదయం అంతా అందుకే దేవుని వాక్యం 17వ అధ్యాయంలో హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది.
ఘోరమైన వ్యాధి కలది. కాబట్టి ఆ ఘోరమైన వ్యాధి కలది, అలాగే మోసకరమైనది బాగు చేసేది ఎవరంటే మన తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభువు. ఆ ప్రభువును మన స్నేహితులుగా భావించుకుంటూ ఈ యొక్క స్నేహితుల దినోత్సవంలో ఆ నిజమైన స్నేహితుల కోసం మనం ఎప్పుడు కూడా ఎల్లవేళలా ఆయన ఆరాధిస్తూ ఆయన స్తుతిస్తున్నప్పుడు దేవుడు నిజమైన స్నేహితులు విడుదల ప్రేమించే రీతిగా మన విడుదలలో ప్రేమిస్తూ మనందరూ కూడా కాచి కాపాడి అన్ని వేళలా నాకు తోడు నడిపిస్తారు. కాబట్టి దేవుడు యొక్క చిన్న వాక్యాన్ని దీవించిన తర్వాత కళ్ళు మూసుకున్నామండి, ప్రార్థన చేసుకున్నాం. అందరూ లేచి నిలబడదామండి, లేచి నిలబడి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ స్నేహితుల దినోత్సవం రోజున అనేక మంది విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం.